పూర్వ విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. పూర్వ విద్యార్థులకి ప్రస్తుత విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. సూర్య విద్యానికేతన్ రజతోత్సవ సంబరాలు 2వ రోజు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా అతిథులకి, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, పూర్వ విద్యార్థులకి, ప్రస్తుత విద్యార్థులకి, పూర్వ ఉపాధ్యాయులకి, ప్రస్తుత ఉపాధ్యాయులకి స్వాగతం సుస్వాగతం. వ్యవస్థాపకులు కరస్పాండెంట్ బ్రహ్మానంద సార్ గారు, డైరెక్టర్ పద్మాత్మేణ గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. మీ యొక్క కర్తవ్యాలతో వాళ్ళందరికీ స్వాగతం పలకవలసిందే కోరుచున్నాం. శుభోదయం, అందరికీ శుభోదయం. రజతోత్సవ వేడుకల 2వ రోజు విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని ఇస్తున్నాం. యాజ్ యూజువల్గా ఈరోజు కూడా ఈ ప్రోగ్రాంని ఆశాంతం తిలకించి పిల్లలు చేసేటువంటి పెర్ఫార్మెన్సెస్ని, అలానే ఈరోజు ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి కెరీర్ గైడెన్స్, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు కావాల్సినటువంటి
అనేకమైన సందేశాలు మనకి ఇవ్వబడతాయి. డిలే లేకుండా ఈరోజు మన ముందున్నటువంటి అతిథులందరినీ వేదిక మీదకి ఆహ్వానించే ముందర మన చదువుకి విజ్ఞానానికి మూల అయినటువంటి సరస్వతీదేవి గారు విగ్రహం దగ్గర మనం జ్యోతి ప్రజ్వలన అనంతరం అతిథుల్ని డాష్ మీదకి ఆహ్వానించే ప్రోగ్రాం డిజైన్ చేసి ఉన్నాము. జ్యోతి ప్రజ్వలని నిర్వహించడానికి మా స్కూల్ పురోహితుడు అనొచ్చు, మా తెలుగు మాస్టర్ మోహన్ గారిని నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి. ఓం సార్ దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపో హారతు మే పాపం, దీప జ్యోతిర్నమోస్తుతే. హరి ఓం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం జ్యేష్ఠాయం బ్రాహ్మణ సుధా అన్వణ శృణ్వన్ వేషిదా మహాసాధన. ఓం విద్యాం దేహి యశో దేహి భగవతి మమ సర్వతే బుద్ధిం దేహి కవిత్వం చ దేహి మే పరమేశ్వరి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. ఓం జాఢ్యాడ్వాంటార్కపంక్తి స్థలోజిత రజనీకాంత గర్వగమనా శీర్షైః సంస్తూయమనా మునివర్ణికరైः సత్పథం భక్తిం నమ్రహై. ఓం కారుణ్య పారావారాం నిధి రఘాతనయా సింధు కన్యాభివాద వాగ్దేవి వాంఛితం మే వితరతు దర్శా శృంగ వికటాయ నమః. ధూపం ఆవాగ్రయామి. ఓం నారికేల ఫల సమర్పయామి. ఓం ప్రాణో దేవి సరస్వతి వాజే వివాజినిమతి దీనామ విద్యావ్రతు. హరి ఓం. శాంతి శాంతి శాంతి. ఓం పుష్పాలు. ఓం చంపకా శోకవకుల పారిజాత భవై సుమహి పుష్పాంజలిం గృహణే మాం సంకటాన్ మాం విమోచాయ. ఓం దేవో దత్తమాయాయ నమః. సువర్ణ పుష్పం సమర్పయామి. ఓం కర్పూరం కర్పూర నీరాజనం సరస్వతి దేవ సమర్పయామి. హరి ఓం. మంగళం జగదాంబ మంగళం మంగళరూపిణి గౌరి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం జనని మంగళం జగజనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళం. సరస్వతీదేవికి అందరూ పుష్పాలని అర్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్థానాల్లో కూర్చున్న తర్వాత పిల్లలు ప్రార్థనా గీతాన్ని ప్రదర్శన తర్వాత అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. గమనించగలరు. అతిథులందరూ వేదిక ముందు వారి స్థానాల్లో ఆసీనులైతే ప్రార్థనా గీతాన్ని విద్యార్థుల చేత ప్రదర్శన గావించిన అనంతరం వేదిక మీదకి ఆహ్వానం జరుగుతూ ఉంది. మేడం సార్ 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 ఒక్కసారి మేడం 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 ఒక్కసారి మేడం సార్ సార్ అటే అక్కడ అమ్మవారు కలిసి వేద మంత్ర పటాచరణకి జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పద శృణ్వన్నభిసిదా సాదనం. ఓం మహాగణపతే నమః.
ॐ यश्चन्द्रसामृषभो विश्वरूपः छन्दोभ्योदामृतात् सम्बभूव समेन्द्रो मेधया स्मृणोतु अमृतस्य देवदारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्व मे पदमत्तमा कर्णाभ्यां भूरि विश्वं ब्राह्मणः कोशोऽसि मेधया पिता श्रुतं मे गोपाय ॐ शान्ति शान्ति शान्तिः ॐ वाग्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठिता मा वीरा वीर्मायेति वेदस्य मा अनिष्टा श्रुतं मे मा प्रहसीरणेन दीतेन होरात्रान् सन्ददामृतं वदिष्यामि सत्यं वदिष्यामि शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः చక్కటి గాత్రంతో Jayashree from 5th class. Yesterday also she performed well. Now again she is ready to perform a dance. మొదటి రోజు కూడా తన నృత్యంతో అందరినీ ఆకట్టింపజేసింది. ఈ రెండో రోజు కూడా తన నృత్యంతో అందరినీ ఆకట్టింపజేస్తుంది. అందరు కరోనాతో స్వాగతం పలకండి. शशिरविभूषण रूपभयङ्कर यमरुगः जय 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 शशिरवि
చక్కటి భావం, చక్కటి అభినయం, చక్కటి ఆంగికం. ఉంది. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు రాష్ట్ర స్థాయిలో కూడా ప్రదర్శించింది. ఈ చిరంజీవి ఇంకా భవిష్యత్తులో మరెన్నో వేదికల మీద మంచి ప్రదర్శన ఇచ్చి తల్లిదండ్రులకి, పాఠశాలకి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. వెల్ డన్ నాన్న. గత నెల నుంచి వింటున్న సాంగ్, స్కూల్ సాంగ్ కంపోజ్ చేసి పాడి వృత్తిగా ఎంచుకుంటూ ప్రవృత్తిగా CA కొనసాగిస్తూ ఆదర్శంగా ఉంటున్నటువంటి శ్రీకర్ అండ్ రేఖ అక్కని ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. కమాన్. మాకుండే వెల్ విషర్స్లో రేఖక్క కూడా ఒక మంచి వెల్ విషర్ అండి. ఎప్పుడు మంచి కోరుకుంటుంది. తన గానంతో ఈరోజు మనల్ని అలరిస్తుంది. రక్త సంబంధం లేకపోయినా తమ్ముడు లాంటి వాడు బ్రహ్మానంద రెడ్డి అండ్ మిసెస్ పద్మ నాకు చాలా ప్రియమైన వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళు ఇలాంటి ఎన్నో సంవత్సరాలు మంచి విజయాన్ని సాధించి మంచిగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాయే గణపతి జగవంధన, గాయే గణపతి జగవంధన, శంకర సువన భవానీ నందన, గాయే గణపతి. మోదక ప్రియ ముద మంగళదాత, విద్యావారధి బుద్ధి విదాత, గాయే గణపతి జగవంధన, శంకర సువన భవానీ నందన, గాయే గణపతి. మాగ్రత తులసి దాస కర జోరే, బహిత వారధి మానస మోది, గాయే గణపతి జగవంధన, శంకర సువన భవానీ నందన, గాయే గణపతి. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులు మీ యొక్క కథల దానితో మీ యొక్క అభినందనలు తెలపగలరు. వరం ఈశంబరం విద్యానికేతనం, విద్యార్థివై శ్రమించగా అందేను ఆకాశం. సంస్కారాన్ని నేర్పే గురువు మాటే మనకు ఆధారం, వరమై మనకు దొరికే నేడు కలలే అయ్యే సాకారం. సూర్య విద్యానికేతన్ విద్యార్థి కలలకు దీపం, సూర్య విద్యానికేతన్ విజ్ఞాన భవితకు మార్గం. థ్యాంక్ యూ శ్రీకర్. మధ్యలో ఒక డివోషనల్ సాంగ్ పాడటానికి ప్రిపేర్డ్గా ఉండాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ప్రార్థన ముగిస్తుంది. ముందుగా అందరికీ మరొకసారి రజతోత్సవ వేడుకలకి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతూ సూర్య విద్యానికేతన్ రెండవ రోజు రజతోత్సవ వేడుకల్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఈరోజు మన ముందున్నటువంటి విశిష్ట అతిథుల్లో ముఖ్యులందరినీ డాన్స్ మీదకి పిలవడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా అతిథుల్ని ఆహ్వానించినప్పుడు కరతాళ ధ్వనులైతే ఆకాశాన్ని అంటే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ వేదిక మీదకి ప్రకాశం జిల్లా ఆవిర్భావం నుంచి మొట్టమొదటిసారిగా
ఐఐటి ఖరగ్పూర్లో విద్య అభ్యసించినటువంటి మన పర్యావరణవేత్త డాక్టర్ వి సత్యభూపాల్ రెడ్డి గారి దంపతుల్ని వేదిక మీదకి సకారంగా ఆహ్వానిస్తాము. ఫాస్ట్గా ఉండాలి, స్లో ఉన్నారు. Yes, give me a big round of applause to the distinguished guest, Dr. V. Satyabhupal Reddy sir, and wife of Satyabhupal Reddy sir. Thank you very much. And next, our philanthropist, ICR retired director, scientist for poultry, గాజుల శ్యామసుందర్ సార్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ యూ సార్. నెక్స్ట్, ఈరోజు మన విద్యార్థులందరికీ దశ దిశ నిర్దేశాన్ని అందించడానికి మన వివేకానంద గారు, ఫార్మర్ డైరెక్టర్ ఫర్ డిఫెన్స్ గారిని కరతాళ ధ్వనులతో వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారు కేటాయించిన స్థానంలో We welcome you onto the dais, sir. Please be seated. One more important distinguished guest, P. Purnachandrao garu, nice school. వేదిక మీదకి రావాల్సింది. నైస్ అంటే మనందరూ నైస్ అనుకుంటున్నారు, మనం నైస్ గా ఉండటం కాదు. నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనే ఒక స్కూల్ని స్థాపించి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ స్కూల్లో ఉచితంగా పుస్తకాలు బట్టలతో సహా ఉచితంగా అందిస్తూ దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి పూర్ణచంద్రరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తాము. We welcome you, sir. అలానే మా శ్రేయోభిలాషి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు పి స్వరూపారెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటిదాకా మనకి ఒక మంచి సంగీతాన్ని, మన స్కూల్ సాంగ్ని స్వరపరిచి పాడడం కూడా చేసినటువంటి వి శ్రీకర్ని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తాము. Srikar, welcome onto the dais. Next, మన పాఠశాలకి అత్యంత హితులు, శ్రేయోభిలాషులు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఆదం గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారు కూడా మధ్యలో మన వేదిక మీదకి హాజరవడం జరుగుతుంది. అంతే కాకుండా ఈరోజు మాకు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఈ పాఠశాలలో సుదీర్ఘకాలం వాళ్ళ సేవలను అందించి మా పాఠశాల అని భావించి ఈరోజు వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్ కె రాజా, దీప్తి వొకేషనల్ కోర్స్ కరెస్పాండెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తాం. అలానే మరొక హితులు, శ్రేయోభిలాషి, మా మండలం కూడా గవర్నమెంట్ హై స్కూల్ సోషల్ అసిస్టెంట్ ఎం హరికుమార్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మ్యాథ్స్ అంటే చాలా ఈజీ అని నిరూపించి గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులకి మ్యాథ్స్ని సులభంగా బోధిస్తున్న
ఎంఎన్ శివకుమార్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఇంకొక మ్యాథమెటిషియన్ మై ఫ్రెండ్ ఎస్జిడి అల్లినగరం వై వెంకటేశ్వర రెడ్డి ఇస్తున్నాము. ఇదే వేదిక మీదకి అత్యంత ఇష్టమైనటువంటి సోదరి ఎస్జిడి టీచర్ దుర్గా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మనకి ఇప్పుడు ఉన్నటువంటి లిస్టులో ఒక ఇద్దరు అతిథులు అనంతరం వేదిక మీదకి హాజరవుతారు. వారిని ఆహ్వానించడం జరుగుతుంది. మిగతా కార్యక్రమాల్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. Thank you, sir. Vishwanath, sir, to present school report. Please welcome you, sir. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ రెండవ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్కూల్ రిపోర్ట్ ఆఫ్ సూర్య విద్యానికేతన్ పాఠశాల నివేదికని నేను చదవబోతున్నాను. శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాము. చదువుల తల్లి కటాక్ష వీక్షణాలతో 2001లో అఖిల్ అనే నర్సరీ బాబు అడ్మిషన్తో పాటు 135 అడ్మిషన్లతో 9 మంది ఉపాధ్యాయులతో మొదలైన సూర్య విద్యానికేతన్ ప్రస్థానం విజనరీ కరస్పాండెంట్ శ్రీ దప్పిలి గురు బ్రహ్మానందరెడ్డి గారు, డైరెక్టర్ శ్రీమతి దప్పిలి పద్మావతి గారి విద్యా సారథ్యంలో విజయవంతంగా దూసుకెళ్తూ ఆదిత్యుడి కిరణాల వలె వెలుగొందుతూ నేడు 1864 మంది విద్యార్థులతో 102 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో అటు చదువులోనూ ఇటు క్రమశిక్షణ, నైతిక విలువల్లోనూ రాజీ లేని విధానాలతో దూసుకెళ్తూ ఎదురైన సమస్యల్ని చిరునవ్వుతోనే పరిష్కరించుకుంటూ గిద్దలూరు నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి విద్యా చరిత్రలో కానీ, గిద్దలూరు చరిత్రలో కానీ తనకంటూ కొన్ని పేజీలని 2026లో రజతాక్షరాలతో లిఖించుకొని సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ అదే గౌరవ బాధ్యతతో బంగారు చరిత్ర వైపు అడుగులు వేసే ప్రయత్నాన్ని కూడా ఇప్పటి నుంచే ప్రారంభించిన అభినవ విద్యా సంస్థ మా సూర్య విద్యానికేతన్ అని సంతోషంగా తెలుపుతుంటాం. ఈ ప్రస్థానం కరస్పాండెంట్ బ్రహ్మానందరెడ్డి సార్, డైరెక్టర్ పద్మా మేడం గారి నిరంతర కృషి, అంకిత భావం, విద్యా వ్యవస్థలో ముందు చూపు, గతంలో పనిచేసిన ఉపాధ్యాయుల అంకిత భావంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి, అంకిత భావం, గత ప్రస్తుత విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల వెలకట్టలేని సహకారం, కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో పాటు ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులతోనే ఇదంతా సాధ్యమైందని సవినయంగా తెలుపుతుంది సూర్య. 2006-07 విద్యా సంవత్సరంలో 10వ తరగతి బ్యాచ్ మొదలైన దగ్గర నుంచి నేటి వరకు గ్రేడులైన, మార్కులైన, రికార్డులను సృష్టిస్తూ ఎప్పటికప్పుడు తన రికార్డులను తానే తిరగరాస్తూ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది సూర్య. దీనికి ఉదాహరణగా 2025 ఎస్ఎస్సి ఫలితాలలో 600కు గాను 593 మార్కులతో అత్యున్నత స్థానంలో నిలవడమే కాకుండా 153 మంది విద్యార్థులకు గాను 71 మంది 550కి పైగా, 132 మంది 500కు పైగా మార్కులు సాధించారంటే ఎంత సుస్థిరమైన ఫలితాలు సాధించారో అర్థమవుతుంది. సూర్య విద్యార్థులు చదువుతో పాటు డిబేట్, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, డ్యాన్స్, చెస్ వంటి పోటీల్లో ఎన్నో బహుమతులు సాధించడమే కాకుండా
జన విజ్ఞాన వేదిక చెకుముకి టాలెంట్ టెస్ట్లో రాష్ట్ర స్థాయిలో కూడా పోటీనివ్వడం జరిగింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దాదాపు 50 మంది డాక్టర్లు, లెక్కలేనంత మంది ఇంజనీర్లు, సైనికులు, ప్రభుత్వ ఉపాధ్యాయులుగానే కాకుండా రకరకాల ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా రాణించడం సూర్యకి గర్వకారణమని తెలియజేస్తున్నాం. సూర్య విద్యానికేతన్ ప్రధాన ఆశయం విద్యార్థులకి క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అందించడమే అయినా సామాజిక కార్యక్రమాల్ని ఏనాడు వదిలిపెట్టలేదు. ప్రతి సంవత్సరం మదర్ తెరెసా జయంతి సందర్భంగా ఆగస్టు నెలలో జాయ్ ఆఫ్ గివింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా విద్యార్థులను మమేకం చేస్తూ వారి నుండి విరాళాలు సేకరించి అది ఎంత అవుతుందో దానికి సమానమైన మొత్తాన్ని సూర్య యాజమాన్యం ఇస్తూ ఆ మొత్తాన్ని ఆ సంవత్సరం నిర్ణయించుకున్న కార్యక్రమానికి ఖర్చు చేస్తూ సామాజిక సేవా బాధ్యతల్ని పిల్లలకి కూడా నేర్పిస్తుంది సూర్య విద్యానికేతన్. అలాగే ప్రతి సంవత్సరం నర్సరావుపేట సమీపంలో ఉండే నైస్ స్కూల్ నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనే స్కూల్కి డొనేషన్స్ పంపిస్తూ అక్కడ చదువుకునే అనాథ పిల్లల చదువుకి ఉడతా భక్తి సాయం చేస్తుంది సూర్య విద్యానికేతన్. గిద్దలూరు పరిసర ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకి స్టడీ మెటీరియల్స్ ఇస్తూ విద్యాసేవ కూడా చేస్తుంది సూర్య విద్యానికేతన్. అలాగే ప్రతి సంవత్సరం అర్ధవీడు మండలం బొమ్మిలింగం అనే గ్రామంలోని గిరిజన ప్రజలకి బట్టలు కావచ్చు, ఇతర ఏర్పాట్లు కావచ్చు చేస్తూ అలాంటి సేవ కూడా చేస్తుంది సూర్య విద్యానికేతన్. మున్సిపాలిటీ వర్కర్లు చలికాలంలో ఉదయాన్నే పనిచేయడం చాలా కష్టమని భావించి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళందరికీ స్వెటర్లు ఇవ్వడం కావచ్చు, దగ్గరలో ఉన్న సంజీవని వృద్ధాశ్రమానికి ప్రహారీ గోడ నిర్మాణం కావచ్చు, అంధ కళాకారులకి ధన సహాయం కావచ్చు, ఏవైనా సరే ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరెసా మోడల్ని స్ఫూర్తిగా తీసుకొని మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తుంది సూర్య విద్యానికేతన్. ఇవే కాకుండా చాలా ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ల పిల్లలకి ఒకరికి మాత్రమే ఉచిత విద్యను అందిస్తే సూర్య మాత్రం టీచర్లు, డ్రైవర్లు, ఆయమ్మలు అనే తేడా లేకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళ 2 పిల్లలకి ఉచిత విద్యను అందిస్తుంది. అలా ఇప్పటికి దాదాపు 100 మందికి ఉచిత విద్యను అందించింది సూర్య విద్యానికేతన్. మరి ముఖ్యంగా బ్రహ్మ సార్, పద్మ మేడం గారు పాఠశాల సిబ్బంది ఇబ్బందుల్లో ఉంటే వారిచ్చే భరోసా అంతా ఇంత కాదు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో 2020 మార్చి నెలలో జీతాలు ఇవ్వడానికి చాలా స్కూళ్ళు కష్టపడిన సందర్భంలో కూడా ఒక్కరోజు స్కూల్ తెరవకపోయినా ఏప్రిల్ నెల మొత్తాన్ని అందరికీ పూర్తి జీతాలు ఇచ్చిన ప్రకాశం జిల్లాలో ఏకైక సంస్థ సూర్య విద్యానికేతన్ అని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత కూడా స్కూళ్ళు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చేదాకా ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చింది సూర్య విద్యానికేతన్. కొంతమంది ఉపాధ్యాయులకి సూర్య చేసిన సహాయ సహకారాలు మా యాజమాన్యం చెప్పవద్దు అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇంకా చాలా సహాయ సహకారాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. చివరగా విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ, సిబ్బంది పట్ల దయ, తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉంటూ సాధించిన విజయాలని ఆస్వాదిస్తూనే సాధించాల్సిన ఇంకా చాలా ఉన్నాయని గుర్తుపెట్టుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనతో ముందుకెళ్తూ అదే బాధ్యతతో, అదే అంకిత భావంతో సిల్వర్ జూబ్లీ నుండి గోల్డెన్ జూబ్లీ వైపు మేము చేసే ఈ ప్రయాణానికి ఎప్పటిలాగే మీ అందరి సహకారం, దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇట్లు మీ బ్రహ్మానందరెడ్డి గారు, పద్మావతి గారు. ధన్యవాదాలు. Thank you, sir. Thank you so much for explaining the legacy of 25 years of Surya Vidyaniketan. Now I would like to call upon Satya Bhupal Reddy to speak few words. సూర్య విద్యానికేతన్ రజతోత్సవ వేడుకలలో పాల్గొనడానికి వచ్చినటువంటి విశిష్ట అతిథులు నా మిత్రులు డాక్టర్ శ్యామ్ సుందర్ గారు,
స్వరూపరెడ్డి గారు, రాజు గారు, మిగిలిన మిత్రులందరూ, తర్వాత ముందు కూర్చున్నటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి బ్రహ్మానందరెడ్డి గారితో పాటు చదువుకొని వారు కూడా వివిధ సంస్థలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకి, గిద్దలూరు ప్రాంత ప్రజలందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. సూర్య విద్యానికేతన్తో గత 10 సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాను. 30 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన తర్వాత మా అమ్మ కోసమై నేను గిద్దలూరు వచ్చినప్పుడు నాకు చాలా సమయం ఉండేది. ఆ సమయాన్ని వృధా చేయకుండా దాన్ని ఏదో ఒక విధంగా సార్థకం చేయాలన్న ఉద్దేశంతో అనేక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి భారత ప్రభుత్వం నిర్వహించేటువంటి పర్యావరణ వేడుకలను ప్రభుత్వ పాఠశాలలో చేసేటప్పుడు 5 సంవత్సరాలు నాకు తేలింది ఏంటంటే ఏ ప్రధానోపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుడు కానీ పిల్లలు కానీ ఆ కార్యక్రమాల్లో శ్రద్ధ చూపెట్టకపోవడం. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక్కసారి కూడా నేను ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళలేదు. 30 సంవత్సరాలు నేను తెలంగాణ ప్రాంతంలో కేవలము ప్రభుత్వ పాఠశాలలో నేను మమేకమై అనేక కార్యక్రమాలను నిర్వహించాను. అక్కడ పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ చాలా బాగా ప్రోత్సహించారు, సహకరించారు. వాళ్ళ కార్యక్రమాలను ఈ రోజుకి కూడా తీసుకెళ్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో ప్రధానోపాధ్యాయులు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎవరు సహకరించలేదు. ఒకే ఒక పాఠశాల చాలా గొప్పగా జిల్లాలో చూబడిలో ఉంది, అల్లినగరం అనే ఒక పాఠశాల. అక్కడ మాత్రమే నా కార్యక్రమం విజయవంతమైంది. 60 ఉసిరిక చెట్లు నాటితే ఈ రోజుకి కూడా 60 ఉసిరిక చెట్లని ఎవరు నీళ్లు పోయకపోతే హెడ్ మాస్టరే తను సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడ ఉండి నీళ్లు పోసి వాటిని బ్రతికించాడు. ఇప్పటికి 10 ఏళ్ళు వాటి వయస్సు అది నిలబడి ఉన్నాయి. ఇది ఒక్కటే సాక్ష్యం. దానికి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. కానీ మిగిలిన ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఒక 5,000 రూపాయలు సహాయం చేద్దామని 1, 2, 3 నేను చదువుకున్నటువంటి రాజుపాలెం పాఠశాలలో సహాయం చేస్తే నిజంగా ప్రతిభ కనబర్చినటువంటి విద్యార్థులకు 5,000 రూపాయలు వెళ్ళటంలా, ఎవరైతే కాపీలు కొడతారో అలాంటి వాళ్ళకి 5,000 రూపాయలు వెళ్తున్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే అసలు సమాజమే ఆ దారిలో నడుస్తూ ఉంది, మనం ఒక్కరం ఈ సమాజాన్ని మార్చలేమని ఒక నిస్పృహలో కనీసం ప్రైవేటు విద్యాశాలలోనైనా ఈ కార్యక్రమాలను మొదలు పెడదామన్న ఉద్దేశంతో గిద్దలూరులో ఉన్నటువంటి 10-12 ప్రైవేట్ పాఠశాలలో ఏది బాగుంటుంది అన్నప్పుడు నా మిత్రుడు ఈనాడులో విలేకరుగా పనిచేస్తున్న అతను గుడిలో మెల్ల సూర్య విద్యానికేతన్ బాగుంటుంది అన్నాడు. అదే మా బ్రహ్మానందరెడ్డి గారికి నాకు పరిచయం ఏర్పడింది. ఈనాడు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంలో మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. తర్వాత కార్యక్రమాలను ఇద్దరము కలిసి పిల్లలలో ప్రతిభను బయటికి తీయడము, కేవలము పాఠ్యాంశాలు ఇద్దరము మిత్రులుగా తయారయ్యాము. దానికి తోడుగా ఒక బ్రహ్మానందరెడ్డి కాదు, పద్మ కూడా మేము ఈ స్కూల్లో చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో తన పాత్ర అతీతం. తను కేవలం ఒక గృహిణే కాదు, తను ఒక సూర్య విద్యానికేతన్లో డైరెక్టరు, టీచరు, తర్వాత మంచి కమ్యూనికేటరు, తర్వాత తనకున్నటువంటి ప్రతిభను రకరకాలుగా పిల్లలను ఉపాధ్యాయుల్ని కలపడంలో తన యొక్క ప్రతిభను ఎవరికి చెప్పకుండా తను చేసే సామర్థ్యం గల ప్రతిభ. ఇద్దరు ఆదర్శ దంపతులు. ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే వాళ్ళు మాకు దగ్గర రిలేటివ్స్ కూడా.
ఒక 2-3 సంవత్సరాల వరకు మాకు ఆ విషయం తెలియదు. తర్వాత ఎవరు బ్యాక్గ్రౌండ్ ఇంటి పేర్లు ఇవన్నీ కనుక్కున్నప్పుడు మేము చాలా దగ్గర రిలేటివ్స్. తర్వాత ఇంకా పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు సూర్య విద్యా నికేతన్లో మనకు ప్రపంచంలో ఏ విధంగా వెళ్తుంది, ప్రపంచంలో సమాజం ఏ విధంగా వెళ్తుంది, దాన్ని పట్టుకోకపోతే వెనకబడిపోతామన్న స్పృహని కలిగించడంలో బ్రహ్మానంద రెడ్డి గారు నా సలహాలను తీసుకున్నారు. ఆ క్రమంలోనే మీకు చాలామందికి ఈ ప్రాంతంలో గుండ్లమోటు ప్రాజెక్టును చూసిండరు, కానీ బయటి వాళ్ళు చాలామంది చూశారు. గుండ్లమోటు ప్రాజెక్టు ఈరోజు నీళ్లు నిలబడ్డాయంటే దానికి సూర్య విద్యా నికేతన్ పిల్లలు వేసినటువంటి పునాది రాళ్ళే. ప్రపంచంలో ఈరోజు 181 దేశాల్లో గుండ్లమోటు ప్రాజెక్టుల గురించి ఎవరైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆ ప్రాజెక్టును సర్వే చేయడానికి ఇల్లు తిరిగి సర్వే చేసింది ఇక్కడ ఉన్నటువంటి 8-9వ తరగతి విద్యార్థులు. ఇది పునాది రాళ్ళనమాట. 60 సంవత్సరాలుగా వెనుకబడ్డ గుండ్లమోటు ప్రాజెక్టుని సూర్య విద్యా నికేతన్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల దాన్ని ముందుకు తీసుకొని రావడానికి మా రీడ్స్ సంస్థ సహకరించింది. అక్కడ నీళ్లు నిలబెట్టాము. ఈరోజు దాదాపు 20 గ్రామాలలో బోర్లు పుష్కలంగా నీళ్ళు ఇస్తున్నాయంటే గుండ్లమోటు ప్రాజెక్టు. డబ్బు ప్రభుత్వమే, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యేలతో చేతగాని పని రీడ్స్ సంస్థ సూర్య విద్యా నికేతన్ రెండు కలిసి చేసినాయి. ఇద్దరం కలవటం వల్ల, సమన్వయం చేసుకోవటం వల్ల ఒక గొప్ప ఉదాహరణ ఈరోజు ఈ ప్రాంతంలో నిలబడిపోయింది. ఇంకా రెండవది, కేవలము విద్యనే కాదు, సూర్య విద్యా నికేతన్ ఇంతకుముందు విశ్వనాథ్ గారు చెప్పారు. అర్ధవీడు మండలంలో భూమిలింగం అనే గ్రామంలో ప్రతి సంవత్సరం బట్టలు పంపిణీ చేస్తాము. బట్టలు పంపిణీ ఒకటే కాదు కదా, ఆ గ్రామ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడ ఆ భూమిలింగం అనే గ్రామంలో పుట్టకొకరు ఉన్నటువంటి శత్రు వాళ్ళందరినీ సమీకరణ చేసి వాళ్ళందరినీ ఒకే దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళకి ఇళ్ల నిర్మాణము, ప్రభుత్వ భూములు కలిపేయడము, తర్వాత ఆరోగ్య విషయంలో సేవలు అందించడము, విద్యను పురికొల్పడంలో, వాళ్ళకి వ్యవసాయంలో మెలకువలు నేర్పడంలో సూర్య విద్యా నికేతన్ రీడ్స్ సంస్థ చాలా సహాయం చేసింది. అది కూడా ఒక 2-3 సంవత్సరాల్లోనే ప్రపంచ పటం మీద బొంబిలింగం పటంలో నిర్మించబడబోతుంది, లిఖించబడబోతుంది. ఇంకా గ్రామాలలో ఎవరైతే రైతులు ఇక్కడ కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళకి ప్రతిఫలం దక్కడం లేదు. అలాంటి పిల్లలు దాదాపు 70% మంది ఈ స్కూల్లో చదువుతున్నారు. అలాంటి వాళ్ళకి బలవంతంగా ఫీజులు వసూలు చేయడం కానీ, లేకపోతే 1వ తేదీ ఖచ్చితంగా కట్టాలన్నది కానీ ఎప్పుడు కూడా బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, పద్మ గారు కానీ రైతు పిల్లల్ని ఎప్పుడు కూడా డబ్బు విషయంలో హింసించలేదు. వాళ్ళకి టైం ఇచ్చారు. పంట కాలాన్ని బట్టి వాళ్ళు ఫీజులు వసూలు చేసుకునేవాళ్ళు. ఈ విషయం గిద్దలూరు పట్టణంలో చాలామందికి తెలియదు. ఏంటి సూర్య విద్యా నికేతన్ యొక్క రహస్యం ఏంటి అంటే, డబ్బుల దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళు పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వలేదు. పరీక్షలు రాయనిచ్చేవాళ్ళు, తర్వాత డబ్బులు వసూలు చేసుకునేవాళ్ళు. ఇలాంటివి వాళ్ళిద్దరిలో ఉన్నాయి కాబట్టి, ఆదర్శ దంపతులు పాఠశాలను నడుపుతున్నారు కాబట్టి, కుటుంబంలో తాము పిల్లల్ని ఏ విధంగా పోషిస్తారో మొత్తం స్కూల్లో ఉండేటువంటి 200 మంది పిల్లలని అదే పద్ధతిలో వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఈరోజు 10-12 మంది పిల్లలతో ప్రారంభమైనటువంటి పాఠశాల 25 సంవత్సరాల్లో 2000 మందికి చేరింది. ఇంకొక అదృష్టం ఏంటంటే, ఇదే స్టేజ్ ఉండే ప్రాంతంలో నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడాను. పిడతల రంగారెడ్డి గారి దూరదృష్టితో తను ఈ ప్రాంతంలో ఏదైతే రైతులకు అవసరమో ఆ కోర్సులు ఏర్పాటు చేయాలని చాలామంది అన్నారు. ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టలేదని. కానీ తాత్కాలికంగా ఏదైతే రైతులకు ఉపయోగపడుతుందో అలాంటి డిపార్ట్మెంట్లతో పాలిటెక్నిక్ ఏర్పాటు చేశారు. 1988లో పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ ప్రారంభమైతే దాదాపు 2-3 సంవత్సరాలు పిడతల రంగారెడ్డి గారు, తన అల్లుడు ముత్తంలో భాస్కర్ రెడ్డి గారు కష్టపడి ఈ బిల్డింగ్లు, ఈ భవన సముదాయాన్ని ఏర్పాటు చేశారు.
అలాంటి సముదాయము కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయి స్కూలు కాలేజీ మూతపడిపోయినప్పుడు ఏదైనా మనము దాన్ని ఒక వస్తువును ఉపయోగంలో పెడితేనే అది నిలబడుతుంది, శాశ్వతంగా ఉంటుంది. కానీ ఉపయోగంలో నుంచి లేనప్పుడు అది శిథిలావస్థకు చేరుతుంది. ఒక విధంగా సూర్య విద్యానికేతన్ పిడతల రంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలను తీసుకోవటం వల్ల ఏదైతే దేవాలయాలు పడిపోయిన పాతబడినటువంటి దేవాలయాలను పునరుద్ధరిస్తామో ఆ విధంగా ఈ పిడతల నాడి పాలిటెక్నిక్ కళాశాలను మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని రావడానికి సూర్య విద్యానికేతన్ దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. ఏ యాజమాన్యం కూడా అంత సాహసం లేదు. ఎవరో బిల్డింగ్కి మనం డబ్బులు ఖర్చు పెట్టేదని అనుకుంటారు. కానీ బ్రహ్మానంద రెడ్డి గారి పద్మ తాము తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకంటే అటు పిడతల రంగారెడ్డి గారు పేరు నిలబడుతుంది, ఇట్లా సూర్య విద్యానికేతన్కి ఒక విశాలమైనటువంటి ప్రాంగణం అనేది శాశ్వతంగా ఉంటుంది. కేవలం ఈరోజు రజతోత్సవ వేడుకలే కాదు, నేను ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ గోల్డెన్ జూబిలీ జరుగుతుంది, ప్లాటినం జూబిలీ జరుగుతుంది, తర్వాత సెటనరీ కూడా జరుగుతుంది. ఇదే డయాస్ మీద ఇప్పుడు డయాస్ ఇది టెంపరీగా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇది శాశ్వతమైనటువంటి డయాస్ అవుతుంది. వేలాది మందితో 100 సంవత్సరాల పండుగ సూర్య విద్యానికేతన్ పిడతల నాడి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో జరుపుకుంటుందని వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. ఇంకా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి సత్యగోపాల్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక అతిథిని పిలవడానికంటే ముందుగా మిత్రుడు గిద్దలూరులో డెంటల్ హాస్పిటల్ని బాలాజీ డెంటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి అశ్వంత్ రెడ్డి గారు ఇక్కడ సమయాన్ని ఇవ్వలేకపోతున్నందువల్ల సార్ మనకి శుభాకాంక్షలు చెప్పి వేదికని దిగడానికి రెడీగా ఉన్నారు. సార్ని అనుష గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఉపాధ్యాయులకు, ముఖ్య అతిథులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 25 ఇయర్స్ సెలబ్రేషన్ జరుపుకుంటున్న సూర్య స్కూల్ విద్యా సంస్థలకి అండ్ డైరెక్టర్ పద్మావతి మేడం గారికి అండ్ బ్రహ్మానంద రెడ్డి సార్ గారికి నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్. ఇలాంటివి ఎన్నో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఒక 15 days 20 days బ్యాక్ ఇక్కడ మెగా డెంటల్ క్యాంప్ నిర్వహించి పిల్లలందరికీ ఓరల్ హెల్త్ గురించి తెలియజేసినందుకు సార్కి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న విన్నపంతో తమ్ముడు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉన్నందున సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి అప్పుడున్నటువంటి తమ ఉపాధ్యాయ మిత్రులతో ఒక చిన్న స్నాప్ తిరుగుతానని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ స్నాప్ని ఈ డాష్ మీద తీయడానికి నాగిరెడ్డి తోటి ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ త్వరగా ఒకసారి వస్తే ఒక ఫోటో దిగేసి ఈరోజు యాక్చువల్గా రిపోర్టింగ్ ఉంది, అందుకని వెళ్తా ఉన్నాడు. అందరూ ప్రీవియస్ ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేస్తే ఈ ఫోటో ఒక కన్నుల పండుగగా ఉంటుంది. చాలా క్విక్గా శైలజక్క
సుదీర్ఘకాలం ప్రజా వైద్యశాల డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రజా వైద్యశాల నిర్వహిస్తూ ప్రజలందరి మన్ననలను పొందుతున్నటువంటి డాక్టర్ భూమా నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ కమాండ్ ది డయాస్. క్లాప్స్. విద్యార్థుల పుష్పగుచ్చాన్ని సార్కి అందించి వారి స్థానంలో ఆశీనులు చేయించవలసిందిగా ఇరవై 25వ సంవత్సరం జరుపుకుంటున్న సూర్య విద్యానికేతన్ తరపున అందరికీ రజతోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా ఇక్కడ ఆశలైనటువంటి అధ్యాపకులందరూ కూడా 2004, 2008 ఈ మధ్యకాలంలో ఆ టైంలోనే సూర్య అనేది రైజింగ్ సన్ లాగా వెలుగొందేటువంటి సందర్భంలో ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరూ అంకిత భావంతో పనిచేసేటువంటి స్టాఫే ఆదర్శము ఈ యొక్క పాఠశాలకి. మరి అందరికీ కూడా పద్మావతి మేడం గారు చిరు సత్కారం అనేది అందిస్తూ ఉన్నారు. Once again, we thankful to management of Surya Vidyaniketan on behalf of this all batch who are worked here from 2004 to 2008. Once again, thank you to all of you, ma. Thank you, madam. వెళ్ళి మీ ప్లేస్లో కూర్చోవలసిందిగా కోరుతాను. ఒక నాగిరెడ్డికి మాత్రమే ఇక్కడ నుంచి లెఫ్ట్ అయ్యే అవకాశం ఇచ్చాను. నేను తమ్ముడికి ఎంత ఎంత ఇబ్బందిగా ఉన్నాడో నాకు తెలుసు కాబట్టి పంపిస్తున్నాను. వాలంటీర్స్ క్లియర్ అప్. ఇప్పుడే ఇది చేయడానికి కారణం ఏంటంటే నాగిరెడ్డి బలంగా కోరాడు, అందుకోసం. Next, we would like to request. Good morning to you all. Thank you so much. Welcome to parents, all the guests here on the dais, very important persons on the dais sitting here, and Brahmanand Reddy garu, Padma garu. వీళ్ళ గురించి అందరూ చెప్పేశారు. గత 10 సంవత్సరాలుగా నాకు వీళ్ళతో బాగా పరిచయం ఉంది. 2016కి ఇక్కడికి రావడం జరిగింది. నా మిత్రుడు సత్యభూపాల్ రెడ్డి గారు నాకు ఈ స్కూల్ చూపిస్తానికి తెచ్చారు. అప్పటి నుంచి గత 10 సంవత్సరాలుగా ఈ స్కూల్తో నేను ఉండటం జరుగుతుంది. మీరు ఎందుకు వచ్చారు ఏంటి అని అడుగుతారు. మీకు ఆలోచన రావచ్చు. నిజం చెప్పాలంటే నాకే తెలియదు ఎందుకు వచ్చాను ఇక్కడికి. బట్ పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేద్దామని మాత్రం తప్పకుండా వచ్చాను ఇక్కడికి. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉండి 2013లో రిటైర్ అయ్యాను. శారదా హై స్కూల్ అనే స్కూల్కి వెళ్తూ ఉండాను. అప్పటి నుంచి పిల్లలతో నాకు ఒక ప్రత్యేక అనుబంధం అనేది ఏర్పడింది వాళ్ళతో ఉన్నందుకు. అదే ప్రయత్నం ఇక్కడ కూడా చేశాను. నన్ను బ్రహ్మానంద రెడ్డి గారు, పద్మ గారు చాలా చక్కగా ఆహ్వానించారు. ఈ స్కూల్కి వచ్చాను. నేను చేయవలసిన పని ఏంటో వాళ్ళకి చెప్పాను. వాళ్ళు నాకు చాలా స్పేస్ ఇచ్చారు ఇక్కడ. ఆ స్పేస్లోనే నేను ఇంటరాక్ట్ అవుతాను. ఇంకా ఎక్కువగా అటు ఇటు స్ట్రెచ్ కాను. మై ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ చిల్డ్రన్. సమ్ ఆఫ్ యూ మే థింక్ దట్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. మై ఇంట్రెస్ట్ ఈజ్ టు స్పెండ్ మై టైమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ విత్ చిల్డ్రన్. I have two advantages in this. Number one is I go back to my childhood and look at my childhood and feel happy about it. It's a nice feeling. And I also look at the children who are very vibrant, very energetic, and they are very resilient. Resilient ante వాళ్ళకి ఏ దుఃఖం వచ్చినా ఏదొచ్చినా కానీ పెద్ద సీరియస్ తీసుకోరు. దే విల్ ప్రొసీడ్. అలాంటి పిల్లలతో ఇంటరాక్ట్ చేయటం జరుగుతుంది. అలా జరగటం వల్ల నాకు ఏమనిపించిందంటే వాళ్ళ భవిష్యత్ అనేది, ఫ్యూచర్ అనేది చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంటుందని.
సో నా పాస్ట్ నేను చూసుకోగలుగుతున్నాను, పిల్లల ఫ్యూచర్ కూడా చూడగలుగుతున్నాను, ప్రజెంట్లో ఉండి ఇవి రెండు చేయగలుగుతున్నాను. అంటే ఆల్ ద 3 phases ఆఫ్ లైఫ్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఐఎమ్ ఏబుల్ టు విజువలైజ్ బీయింగ్ ఇన్ దిస్. మై వార్మ్ గ్రీటింగ్స్ అండ్ ఫెలిసిటేషన్స్ అండ్ గుడ్ విషెస్ టు దిస్ కపుల్. వాళ్ళు మనందరిలాగానే ఆలోచించి, నాలాగే ఆలోచించి గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళుంటే ఈరోజు ఈ స్కూల్ ఉండేది కాదు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏదో ఒక ఉద్యోగం కానీ తీసుకోవాలని ఇనిషియల్గా అనుకోలేదు. చాలా కష్టపడి ఉంటారు. బిగినింగ్లో ఎన్నో ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఇప్పటికీ ఇబ్బందులు వస్తున్నాయి. బట్ అవన్నీ కూడా దే హ్యావ్ టేకెన్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్కూలు దాని సత్తా అంటారు, క్రెడిబిలిటీ అంటారు, క్రెడిబిలిటీని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్లో వచ్చే రిజల్ట్స్ చూస్తే వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే స్టడీసు, ఎడ్యుకేషనే కాకుండా క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి తల్లిదండ్రి ఒక స్కూల్కి ఎందుకు పంపిస్తారు అంటే పిల్లలు సేఫ్గా ఉంటారని, భద్రంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, స్కూల్కి వెళ్తారు, ఇంటికి వస్తారు అనేది. ఆ సిస్టమ్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళు. సో ఆల్ ది అడ్వాంటేజెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ స్కూల్. అండ్ ఈ అడ్వాంటేజెస్ వస్తానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎక్కడ 135 నుంచి 1850 వరకు వచ్చారు అంటే ఇన్ని ఫోల్డ్స్ ఆఫ్ ఇంక్రీజ్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఆల్ దేర్ హార్డ్. నౌ కమింగ్ టు అనదర్ ఆస్పెక్ట్, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ, డ్రైవర్స్ కానీ, క్లీనర్స్ కానీ, ఆల్ ది సపోర్టింగ్ స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళు జాగ్రత్తగా వినవలసింది ఏంటంటే 120 వరకు ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నట్టుగా నాకు తెలిసింది. అంటే సూర్య విద్యానికేతన్ 120 ఫ్యామిలీస్కి సపోర్ట్ అనేది ఇస్తుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తుంది, వాళ్ళకి డిగ్నిటీ అనేది ఇస్తుంది, వాళ్ళకి ఒక రికగ్నిషన్ అనేది ఇస్తుంది సొసైటీలో. వాళ్ళు ఇవన్నీ తీసుకుని వాళ్ళకు చేయవలసినంత బాధ్యత, వాట్ ఎవర్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ గివెన్ టు దెమ్ ఈజ్ వెరీ వెల్ డిశ్చార్జ్డ్ బై దీస్ స్టాఫ్. ఐ హ్యావ్ బీన్ ఎ విట్నెస్ టు దిస్ ఫర్ ద పాస్ట్ 10 years. ఇంత చక్కని ఆర్గనైజేషన్లో మనం అందరం ఉన్నాం అంటే ఇంక్లూడింగ్ మీ, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ బై గాడ్ అండ్ ఆల్ ది క్రెడిట్ గోస్ టు ద హార్డ్ వర్క్ ఆఫ్ ది కపుల్ హూ హ్యావ్ నాట్ లుక్డ్ అట్ ది జాబ్, అవుట్ సైడ్ జాబ్, దే హ్యావ్ జనరేటెడ్ జాబ్స్. లేటెస్ట్గా అందరూ కూడా మాట్లాడేది ఏంటంటే వీ షుడ్ బి ఏ జాబ్ గివర్, నాట్ ఏ జాబ్ సేకర్ అని. స్టార్టప్స్ ఫిలాసఫీ అంతా ఇదే అనుకుంటాను నేను. ఆ ఫిలాసఫీ అంతా కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఆల్ దట్ ఐ కెన్ సే నౌ ఇస్ బెస్ట్ ఆఫ్ లక్, రిజాయిస్, దిస్ ఈజ్ యువర్ డే. This is the 25th year and today is the last day of 25th celebration. So have a great day. And one single message to 10th class students is do well in the examination as your predecessors. God bless you all. Thank you very much. Thank you, sir.